హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 74 వరకు మనము సూక్తులు చూస్తున్నాము బైలింగువల్లో, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సో ఇప్పుడు మనము ఇది థర్డ్ వీడియో. ఎవరైనా వీడియో మిస్ అయి ఉన్నట్లయితే దీని ముందు 2 వీడియోస్ చేస్తున్నాను. సూక్తులకు సంబంధించి 74 వరకు చేయడం జరిగింది. ఇప్పుడు మనం 75th కాడ నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. సో లెట్ us స్టార్ట్. సో ఈ సూక్తులు మనం చదవడం ద్వారా మనకి స్ట్రక్చర్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ ప్రిపోజిషన్స్ వస్తాయి, ప్లస్ ఆర్టికల్స్ వస్తాయి. అదేవిధంగా వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్స్ కాడ నుంచి స్కూల్ లెవెల్ చదివేటటువంటి వాళ్ళందరికీ కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం డిస్కస్ చేద్దాము. సో మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో లెట్ us స్టార్ట్. 75th వన్. ప్రతి విజయానికి వెనక ఒక విఫలం ఉంటుంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దేర్స్ ఫెయిల్యూర్. మన ఆలోచనలు మన జీవితాన్ని మార్చగలవు. అవర్ థాట్స్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. 77. విజయం ఎప్పుడు ఓపిక ఉన్న వారిని ప్రేమిస్తుంది. సక్సెస్ ఆల్వేస్ ఫేవర్స్ ద పేషెంట్. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం. ఎవ్రీ ఎండింగ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. శ్రమించే వారిని అదృష్టం వదలదు. ఫార్చ్యూన్ నెవర్ అబాండన్స్ ద హార్డ్ వర్కింగ్. మంచి మనసు ఉన్నవాడి పథం ఎప్పుడు ప్రకాశవంతం. ద పాత్ ఆఫ్ ఏ కైండ్ హార్ట్ ఆల్వేస్ షైన్స్. ధైర్యం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. ద బ్రేవ్ కెన్ అచీవ్ ఎనీథింగ్. ప్రేమ, క్షమ, దయ ఇవే నిజమైన శక్తులు. లవ్, ఫర్గివ్నెస్ అండ్ కైండ్నెస్ ఆర్ ట్రూ స్ట్రెంగ్త్స్. జీవితంలో చిన్న విషయాలు పెద్ద ఆనందం ఇస్తాయి. స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్ బ్రింగ్ గ్రేట్ హ్యాపీనెస్.